హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో పెసరపప్పు ఎగ్ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు వండుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని మీరే తింటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్స్ని తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో రాక్ సాల్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. అలాగే మనకు కావాల్సినంత పెసరపప్పును కూడా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ మంచిగా ఉడికిపోతాయి. వాటికి పొట్టు తీసి ఇలా 4 సైడ్లు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత 2-3 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, కచ్చపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా వేగనివ్వాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేయాలి. వీటన్నింటిని మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. దీనివల్ల తొందరగా వేగిపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును వేసి మంచిగా కలుపుకొని దీనిని కూడా కొద్దిగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో. పెసరపప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిసేపటికి మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో పెసరపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి. కర్రీలో పసుపు వేసి కొద్దిగా ఉడికించిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అంటే నేను ఇక్కడ పప్పు మరి ఉడికిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పప్పు మెత్తగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ను కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఈ టైంలోనే ఎగ్స్లోకి పెసరపప్పు ఫ్లేవర్ అనేది, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ మంచిగా ఎగ్స్కి పడుతుంది. ఒక 4 to 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వాటర్ కొంచెం ఇంకిపోతాయి. ఈ టైంలో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా ధనియా పౌడర్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, 2 minutes ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ పెసరపప్పు ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు కర్రీ దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని దించేస్తే సరి. సూపర్ టేస్టీగా ఉండే పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.